గాయస్ నేనైతే టేస్ట్ చేస్తాను ఇప్పుడు. ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే. మర్చిపోయినాం గాయస్ తినుకుంటా. ఫస్ట్ పెంక వేడి కాగానే వాటర్ ఇలా చల్లుకోవాలి. ఫస్ట్గా ఉడకబెట్టిన ఆలు వేసేసుకుందాం. పిసుక్కున్న ఆలు సరిపోతా అలా కడాయిలో సరిపోతుంది. ఫోల్డింగ్ అయితే లేదు గైస్ నా దోశ. అమ్మయ్య క్రిస్పీ క్రిస్పీ నా దోశనైతే రెడీ. దోశలు చేస్తున్నాం. అది కూడా ఆలు కుర్మా అంట. కట్టాలి మీద చేస్తున్నాం. చూడండి గాయస్, శృతి అయితే ఇప్పుడు మొత్తం పొట్టు తీస్తుంది. ఆలుగడ్డ పొట్టు. పొటాటో రెడీ అయిపోతుంది. గరం గరం మంచిగా బీఆర్ పొటాటో గాయస్. బీఆర్ నుంచి తెప్పించాం. బీఆర్ పొటాటో మంచిగా కలుపుకోవాలి బాగా. అట్లా మంచిగా మాడగొట్టుకోవాలి. మేమైతే ఎప్పుడు ఇట్లా వేసుకుంటాం. మంచిగా తిందాం. ఆకలి అవుతుంది. తొందరగా వేస్తుంది. ఇంకెంతసేపు దోశ తొందరగా ఆకలి అవుతుంది. తొందరగా దోశ కావాలా తొందరగా ఏమన్నా కొన్ని గాయస్ అంత మంచిగా అవుతుందో. ఫస్ట్ దోశ ఎట్లా వస్తుందో ఎందుకంటే ఫస్ట్ రాదు. ఇప్పుడైతే నా దోశను అయితే వెయిట్ చేస్తుంది. తొందరగా తినేద్దాం. ఎట్లుందో టేస్ట్ చేద్దాం. స్పైసీ బాగుంది. గట్టిగా వస్తుంది కొంచెం. అయిపోయింది. చూడు గాయస్ నా దోశ అయిపోయింది. చూడూరు గాయస్ నా దోశ అయిపోయింది. ఇష్టలేదు నేను మొత్తం తినేసిన. కొంచెం ఈగా వస్తుంది ఏంటి చూస్తారా గాయస్. ఇది ఫెయిల్ అయిపోయిన దోశ నాకు ఇస్తుందంట. అమ్మా ఏం హుషారు నువ్వు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. విశ్వంత్ రజాక్ 26. ఈరోజు వచ్చేసి చూడూరు ఏం చేస్తున్నామో దోశలు చేస్తున్నాం. అది కూడా ఆలు కుర్మా అంట. కట్టాల మీద చేస్తున్నాం. ఎట్లుంటా తెలుసు కదా, మనం విలేజ్లో ఎట్లా తింటాం. మొత్తం కట్టల మీద వండుకొని తింటాం. మంచిగా ఎంజాయ్ చేయాలా. ఇంట్రెస్ట్ లేదు. మనం మొత్తం కట్టల మీద వండుకుంటాం కదా. కట్టెలు ఇక్కడ బయట దొరుకుతాయి. చూడు ఎట్లుందో జంగల్ బయట తెచ్చుకుంటాం, వండుకుంటాం, తింటాం మంచిగా. కట్టెలు లోడ్ తెచ్చి పెట్టుకున్నాం ఆల్రెడీ. ఇంకా చూడరు చూద్దాం. ఇంకా చూడరు గాయస్ మంచిగా చూడరు. ఇట్లా ఎంజాయ్ మంచిగా వండుకుంటా. కట్టల మీద వండుకోరు, తినరు మంచిగా. చూడరు షోర్మా చేసుకుంటున్నాం. నెక్స్ట్ లోపల వెజ్ షోర్మా చేస్తున్నాం. చూడు ఎట్లుంటా మొత్తం ఆలుగడ్డ పొట్టు తీస్తుంది. ఐటమ్స్ వచ్చేసి చెప్తావు కొంచెం మాకు. చూడండి గాయస్, శృతి అయితే ఇప్పుడు మొత్తం పొట్టు తీస్తుంది. ఆలుగడ్డ పొట్టు ఏమేమో ఉన్నాయి. ఇక్కడ కొత్తిమీర ఉంది, ఆనియన్ ఉంది, మిర్చి ఉంది. ఈ లోపల వచ్చేసి పిండి. ఈ పిండి వచ్చేసి ఎప్పుడు గ్రైండర్లో మిక్స్ చేసినాం. 1 hour బ్యాకా. అది ఎట్లా ఏమేమి కలపాలి పిండిలో? మినపప్పు, బియ్యం నైట్ నానబెట్టుకోవాలా. 2 నానబెట్టుకోవాలా? మినపప్పు, బియ్యం నానబెట్టి మార్నింగ్ గ్రైండర్ చేసేయాలి. మిక్సీ పట్టుకొని పిండి ఒక దాంట్లో తీసుకొని దోశలు పోసేసుకోవాలి. చూసాం గైస్. ఇప్పుడైతే ఆలు కుర్మకి అయితే ఆలుగడ్డలు ఉడకబెట్టినట్టుంది. ఉడకబెట్టేసి పొట్టు కూడా అన్నీ తీసేసింది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. ఫస్ట్ ఆలు కుర్మనా? అయ్యో దోశలు పెడతాం. తొందరగా ఇక ఆకలి అవుతుంది. పొద్దున్న 7 o'clock వండుకుందాం అనుకున్నాం, కానీ బిజీగా ఉండే కొంచెం 10 అవుతుంది. చూడు ఇది వదులుకోమంటుంది ఇప్పుడు నన్ను అయితే. తొందరగా వండుతుంది. ఆకలి అవుతుంది గాయస్. ఎంతసేపు పడుతుంది ఇప్పుడు మళ్ళీ చేయడానికి. పని ఆలుగడ్డ మిక్స్ చేసుకోవాలంటే ఇట్లా కుర్మాకి ఆలు దోశ సేమ్. ఇప్పుడు హోటల్స్లో అయితే ఇట్లా చేస్తారు దోశస్. మనకి వేడిగా అట్లనే అయితే మాత్రం అట్లా చేస్తాం. చూడండి గైస్, ఇది మా ఇల్లు బయటనే వేసుకుంటున్నాం మంచిగా. మేము పొయ్యి రెడీగా ఉంది ముట్టానికి. మ్యాచ్ బాక్స్ కూడా రెడీగా ఉంది. మొత్తం ముట్టించేసి ఖాళీ గరం 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 గరం. ఎంత టైం పడుతుందో మళ్ళీ ఇప్పుడు చేయడానికి? ఎంత? హాఫ్ అన్ అవర్. నాకు కరుపు ఎండ పెట్టుకోవాలి గైస్. హాఫ్ అన్ అవర్ పడుతుందంట ఇంకా చేయడానికి. ఆనియన్ దోశ మంచిగా ఉంది. ఆలుగడ్డ స్మెల్. పొటాటో రెడీ అయిపోతుంది. గరం గరం మంచిగా బీఆర్ పొటాటో గైస్. బీఆర్ నుంచి తెప్పించాం. బీఆర్ పొటాటో
మన బీహార్ వాళ్ళు తింటారు. తెలంగాణ పొటాటో బీహార్ వాళ్ళు తింటారు ఆలుగడ్డలు ఎక్కువ. వాళ్ళ బీహార్ వాళ్ళే తినాలని బీహార్ పొటాటో తింటున్నాం రైస్ మేము. ఇంకా మా బీహార్ వాళ్ళు ఉన్నారు ఇంకా కూడా, వాళ్ళు కూడా ఆలుగడ్డలు తింటారు రోజు. ఇట్లా 15 kgs ఆలూస్ ఉంటాయి. 1 week లో 15 kgs ఆలూలు. వీళ్ళ ఇంట్లో 5 కిలోలు ఉంటాయి గైస్, వారంలో 5 కిలోలు తింటారు ఆలుగడ్డలు బీహార్ వాళ్ళు. గైస్ పొద్దున 7 o'clock తిన్నాము అనుకున్నాం టిఫిన్, కానీ ఇప్పటి వరకు ఏం తినలేము. నేనేమో బయట పోయినా, శృతి ఏమో బిజీగా ఉండే. ఇప్పుడు చేసుకుంటున్నాం 11 అవుతుంది టైం. అది మొత్తం తెలుగు భాష మాట్లాడుతున్నా, మొత్తం తెలుగు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నా. గాయ చూడండి, ఇక మనమైతే మంట పెట్టేసినాము. ఆయిల్ అయితే వస్తుంది. ఆయిల్ వద్దామంటే కూడా భయం అవుతుంది గైస్ నాకు, మంట అట్లా వస్తుంది. గాలి అయ్యా, గాలి ఎక్కువ వస్తుంది ఈరోజు కదా. పోయి అయ్యా గాలి పోయి నీకు భయపెడుతున్నావు. చూడండి గైస్, మంచి ఆయిల్ పోసేసింది. ఇంకా పోసుకుందాం, కొంచెం తక్కువ అయింది. ఆయిల్ హీట్ అవుతుంది. నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్. మంచిగా గరం కావాలా గైస్ నూనె మంచిగా. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ వేసేసుకుందాం ఆలు కుర్మకి. బా మంచిగా గరం అయిపోయింది గైస్, మంచిగా. వావ్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం ఆనియన్స్ తర్వాత. చూడండి మొత్తం పచ్చిమిర్చి అవన్నీ వేసింది, ఆనియన్స్ ఆవాలు జీలకర్ర మంచిగా వేయాలంట. ఇంకా కొంచెం బ్లాక్ కలర్ దాకా కావాలి కదా, బ్లాక్ లెక్క కావాలి కదా. చూడండి గైస్, సాల్ట్, కారము, ఇంకా వాళ్ళు జీలకర్ర, కొత్తిమీర, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనమైతే కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. మంచిగా వేగుతాయి. కాయ చూడండి మంచిగా మొత్తం ఒకసారి చూడరు, ఇంకా మీద చూడరు. ఇక మంచిగా మసాలా ఇట్లా మొత్తం నెక్స్ట్ మొత్తం ఇట్లా మాడిపోయినట్టు అయింది. ఆనియన్ అయితే మంచిగా అట్లనే డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా. మేమైతే అట్లనే చేసుకుంటాం ఎప్పుడు. మనమైతే అల్లం పేస్ట్ వేసేసుకుందాం. చూడండి గైస్, అల్లం పేస్ట్ అంట. అల్లం పేస్టా టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి బాగా, అట్లా మంచిగా మాడగొట్టుకోవాలి. మేమైతే ఎప్పుడు ఇట్లా వేసుకుంటాం మంచిగా. పచ్చి ఉంటేనైతే తినబుద్ధి కాదు మనకైతే. ఆ తర్వాత పసుపు అయితే వేసేసుకుందాం. పసుపు అయితే వేసేసుకుందాం. టేబుల్ స్పూన్ పసుపు. చూడండి అబ్బా బాబా మంచిగా కలర్ అయితే ఎట్లా వచ్చింది, సూపర్ కలర్. మనకి చాలా టేస్ట్ కలర్ చూడండి ఎంత మంచిగా ఉందో. నెక్స్ట్ ఆలు అయితే వేసేసుకుందాం. ఉడకబెట్టిన ఆలు వేసేసుకుందాం. పిసుక్కున్న ఆలు సరిపోతుంది అలా కడాయిలో. సరిపోతుంది, ఎందుకు సరిపోదు. బా అయిపోయినట్టే గైస్, రెడీ. తొందరగా తినేసాలి. దోశ ఒక్కటి పోసుకుని ఒక్కటి తక్కువైనంతే. అట్లా మిక్స్ చేసుకోవాలి కదా మంచిగా. ఇట్లా కొడితేనే దాంట్లో దోశలు వేసుకోవడానికి వస్తుంది. కారం లాస్ట్కి వేసుకోవాలా? కారం ఆలు. చూడండి గాయస్, మంచిగా ఆలు కర్రీ రెడీ అయిపోతుంది. మిక్సింగ్ చేసేస్తుంది ఇప్పుడే, జస్ట్ ఆలు కూడా వేసేసిందిగా. కింద నింపి కలుపుతావా? కదా కిందికైతే దింపేసిన. మనకి మీన్ అయితే కలపనీకి రాదు కదా. చూసిరా గాయస్ ఎంత ఈజీగా అయిపోయిందో. ఖాళీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎప్పుడు బయటనే కాకుండా ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా. ఇంత గాయస్ సింపుల్ ఆలు ఫ్రై ఎట్లా చేసారో చూసారు కదా, ఇంత సింపుల్. ఎంజాయ్.
దోశ తిందాం. ఆకలి అవుతుంది తొందరగా వేస్తుంది. ఇంకెంతసేపు దోశ తొందరగా ఆకలి అవుతుంది. తొందరగా దోశ కావాలా తొందరగా ఏమన్నా. రైస్ ఆలుగడ్డ తింటుంది మంచిగా. ఆలు కూర్మ తింటుంది చూడండి మంచిగా. పైకని వేసుకుంటారు కదా అమ్మా. దోశ కూడా రెడీ అయిపోతుంది. నాకే ఫస్ట్ దోశ వస్తుంది. ఆలు కుర్మ రెడీ. దోశ ఒక్కటే మిస్సింగ్. రెడీ అంటున్నా. ఫస్ట్ పెంక వేడి కాగానే వాటర్ ఇలా చల్లుకోవాలి. ఫస్ట్లో మనం వాటర్ చల్లుకుంటే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. అట్టుకోవాలి ఇంకా. రెడీ రెడీ. మీరు కూడా ట్రై చేసుకోండి గైస్. ఫస్ట్ దోశ ఎట్లా వస్తుందో, ఎందుకంటే ఫస్ట్ రాదు, సెకండ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఒక్కొక్కసారి రాదు. పెద్ద మూత అయిపోరు ఇంట్లో పెద్ద దీని మీద పెడదాం. అది చిన్న గిన్నె ఆయిల్ అయితే పోసేసుకున్నాం. పెద్ద మూత ఇట్లా దీని మీద పెట్టారు. చలో గైస్ పెద్ద మూత అంటే తీసుకున్నాం. శృతి ఇదేనా? ఇదేనా శృతి? ఇదేనా పెద్ద పెద్ద మూత అంటే? అయితే పెట్టేసుకుందాం. నిన్న కానీ తొందరగా కానీ శృతి ఆకలి అవుతుంది తొందరగా. కారం కూడా వేసేస్తుంది గైస్. మసాలా అన్నది చాట్ మసాలానే ఏం మసాలా అన్నీ కలుపుకుంది గైస్ మంచిగా. సాల్ట్ కూడా చల్లేసింది. వా ఇంత టైం పడుతుంది ఇంకా దోశకి. పొద్దున 7 o'clock చెప్పింది చేస్తా అని. ఇప్పటి వారికి 11 అవుతుంది టైం. లేకపోతే చేసి పెట్టాలి వచ్చేవారికి. తీసుకోవాలి నువ్వు ఒక్కదాన్ని. కలపాలి మంచిగా కలపాలి. ఇంక అట్లానే కలుపు నీట్గా. చూడు అయిందా? అయిందా చూడు? అయింది గాయస్ అయింది. శృతి ఫస్ట్ దోశ వచ్చింది కదా శృతి. ఇంకేనా అగా చూడండి మనకైతే వచ్చేసింది ఆలు కుర్ము దోశ. వా వచ్చేసింది. నాకేనా? నాకే ఇది ఫస్ట్ దోశ. తింటావా? తింటా నేను తింటా. తీసుకో దబ్బున ఆకలి అవుతుంది నాకు. సెకండ్ దోశ అయితే నాకే. ఇట్లా గైస్ మనం భయపడద్దు. ఇప్పుడైతే నా దోశను అయితే వెయిట్ చేస్తుంది. తొందరగా తినేద్దాం. ఎట్లుందో టేస్ట్ చేద్దాం. ఆయిల్ అయితే పోసేసుకున్నాం. సేమ్ అదే కదా ఇప్పటికి ఎట్లా చేస్తాం అట్లనే కదా మళ్ళీ. సెకండ్ దోశ చిల్లీ పౌడర్ ఫస్ట్ వేసుకుందాం, ఎందుకంటే పైన మంచిగా ఉంటుంది టేస్ట్. మసాలా మంచిగా ఉంటేనే తినబుద్ధి అయితే. లేకపోతే తినబుద్ధి కాదా అని. ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ ఉందన్న గాయస్. మనమైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం. చూద్దాం ఎట్లుందేమో. దోశ చూడు. చూడు ఎంత బాగుంది దోశ. పాపం శృతికే లేదు గైస్. నేను సెకండ్ దోశ నాకే ఇది. ఉప్పు వేయాలంట దీంట్లోనా? మంచిగుంది.
శుద్ధి దోశ కూడా రెడీ అయిపోయింది. చూద్దాం శుద్ధి దోశ ఎట్లా ఉందా. ఫోల్డింగ్ అయితే లేదు గైస్ నా దోశ. అమ్మయ్య క్రిస్పీ నా దోశనైతే రెడీ అయిపోయింది గైస్. శుద్ధి దోశ కూడా ఫుల్ ఎంజాయ్లు ఉంది. ఇప్పుడు ఏడా తిందామని చెప్పేసి ఒకసారి రెడీ వేసుకుంటాను ప్లేట్లో. చూడు ఇంకేసుకుంటుంది సరిపోదని చెప్పి. వేసుకుంటాను ప్లేట్లో. చూడు ఇంకేసుకుంటుంది సరిపోదని చెప్పి. చూడండి గాయస్ నేనైతే టేస్ట్ చేస్తాను ఇప్పుడు. ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే. సగం ఇయ్యవా నాది అయిపోయింది. ఇయ్య స్పైసీ బాగుంది. నాకు వస్తుంది కొంచెం. అయిపోయింది. చూడు గైస్ నా దోశ అయిపోయింది. చూడు గైస్ నా దోశ అయిపోయింది. ఇగో ఇష్టలేదు. ఇగో నేను మొత్తం తినేసిన. కొంచెం ఇగా చూస్తే కొంచెం ఇది మమ్మీకి ఇచ్చిన నాకు వేసి కదా ఇంకోటి. గాయస్ ఇప్పుడైతే మా మమ్మీకి చేసుకోవాల్సిన దీంట్లో దోశ చూద్దాం. బాగుంటుంది గరం గరం మస్తు మంచిగా ఉంది. ఫస్ట్ అయితే మమ్మీకి చేస్తాం గైస్. ఎట్లుందో టేస్ట్ చూద్దాం ఒకసారి. మమ్మీ అడిగా ఇంకా ఆయిల్ పోసాడు వస్తుంది. ఆయిల్ కొంచెమే వస్తుంది. ఓపెన్ గాయస్ ఇప్పుడైతే దోశ ఇచ్చేసినాము. చూద్దాం ఎప్పుడు చూసి ఇంకా దోశలు వస్తూనే ఉంది. ఇంకా అది వేసుకొని తిన్నాం. మంచిగా తిన్నాం. అరే దియ్యకరాళ్ళకని నాకు ఆకలి అవుతుంటాడు. మంచిగా టేస్ట్ అయిందంటే ఇదేనా మొత్తం తీసుకుంటున్నావు. ఎంగిల్ చేసినావు మంచిగా అలా ఎక్కువైనా గ్యాస్గా. ఏంటో రండి ఇంకా ఎవరికి టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. అందుకోసమే తింటున్నాం ఇలా. నాకు ఒకటి తొందర వేసి అది చూడు రేపు మేము తింటానో నాకు కిందికి మంట వస్తలేదు. అది ఎందుకైతే అని చెప్పి అప్పటి నుంచి చూస్తున్నాము. మళ్ళా ఊపు మేము మర్చిపోయినాం కలిసి తినుకుంటా. వచ్చింది మంట వచ్చింది. ఇప్పుడు తిండి వాడి మంట వస్తుందా లేదా అని చెప్పి కూడా మర్చిపోయాను. ఫెయిల్ అయిపోయింది గైస్. ఎందుకంటే మంట లేదు. చూస్తారా గైస్ ఇది ఫెయిల్ అయిపోయిన దోశ నాకు ఇస్తుందంట. అమ్మా ఏం హుషారు నువ్వు ఇట్లా ఉండవద్దు. నువ్వు ఏడికాయ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే మంట రాలేదు గైస్ మనకైతే. ఏమో తీసేసి నేను తింటుంది. ఏదైనా దోశనే పచ్చిదో ఇచ్చిదో అనేది తినేసాల ఆకలి అవుతున్నప్పుడు. మనం మంటనన్నా చూడలేం తప్ప నుంచి. మొత్తం అతుకుపోయిందా సుది? అయ్యో చూడరు గైస్ మొత్తం ఎట్లా అయిపోయిందో. ఎట్లా అయిపోయిందో మాడిపోయింది మొత్తం. ఎట్లా అయిందో పాపం. పట్టుదలతో చేస్తే పదనం ఎంత కష్టమైన ఫలితం పదరా సోదరా. ఇంకో పట్టుకో. మాడిపోయింది. అటు ఇటు మాడగొట్టేసిన దోశ. అవునవును. ఈ మంట వల్లనే గైస్ ఇప్పుడు ఎంత ప్రాబ్లం వచ్చింది మాకు. మంట లేకనే
మంట లేకపోతే ఏది ప్రాణి పని వితౌట్ ఫైర్ యూ కాంట్ డూ ఎనీథింగ్. అలా పెట్టినాం. ఇప్పుడు ఎట్లా వస్తుందో చూద్దాం. ఇక అదైతే తీసేసుకోవడం ఎట్లా వస్తుందో తర్వాత. మనం మళ్ళీ సక్సెస్ఫుల్గా మంచిగా చేసేద్దాం. చేస్తా ఇచ్చారన్నా. ఇప్పుడైతే చేసేస్తా నేను. అప్పటి దోశ ఇన్నే పోతుంది గాయస్, హాఫ్ దోశ. దోశ తింటున్నా, సెకండ్ దోశ మారిపోయిన దోశ తింటున్నా. ఎందుకంటే మేము చూడలేము అసలుకి. పొయ్యి అయితే పోయింది, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 5th దోశ అవుతుంది, 6th దోశ అనుకుంటా ఇది. ఆడమతుకొని తింటున్నా నేనైతే.